హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మీరిచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మరి కొంతమందికి ఈ స్టోరీ రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. మంచి మనసులు 43 ఎపిసోడ్ వినిపించబోతున్నాను. మాలినీదేవి దివ్య మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ దివ్య మొహాన్ని చేతిలోకి తీసుకొని, నిన్నంతా లిఫ్ట్లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డావంట కదమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతుంది. ఇప్పుడు పర్వాలేదా ఆంటీ, కోలుకున్నాను. ఈ విషయం మీకెవరు చెప్పారు అని అడుగుతుంది దివ్య. మాలినీదేవి వంశీ వైపు కోపంగా చూస్తూ, నిన్నంతా నీకు ఫోన్ చేస్తుంటే కలవకపోయేసరికి వంశీకి ఫోన్ చేశాను. లిఫ్ట్లో నువ్వు పడ్డ అవస్థ గురించి వంశీ చెప్పాడు. సారీ అమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది. నా కారణంగానే నా ఫ్రెండ్ నీకు పరిచయం అయింది. నా కారణంగానే నా ఫ్రెండ్కి డ్రెస్ డిజైన్ చేశావు. నా కారణంగానే లిఫ్ట్లో ఇరుక్కొని ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. పాపం వంశీ నిన్ను ఆ పరిస్థితిలో చూసి ఎంత బాధపడి ఉంటాడో అంటూ సాగతీసి మాట్లాడుతుంది. మాలినీదేవి ఓవర్ యాక్షన్ని వంశీ కోపంగా చూస్తుంటే, దానికి మీరు కారణం ఎలా అవుతారంటీ? నాకు ఆ టైంలో అలా జరగాలని ఉంది, జరిగింది. కాకపోతే వంశీ గారు కూడా నా గురించి చాలా భయపడుతున్నారు. ఇప్పుడు కూడా నాకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు అని దివ్య మాట్లాడుతుంటే, వంశీ దివ్య మాటలకు అడ్డు వస్తూ, దివ్య ఎంతసేపు ఇలాగే మాట్లాడుతుంటావు, వెళ్ళి మేడంకి కాఫీ తీసుకురా అంటాడు. దివ్య మాటలకు అడ్డుపడుతున్న వంశీని మాలినీదేవి ఒక చూపు చూస్తుంటే, దివ్య పక్కన పెట్టిన పాల ప్యాకెట్ తీసుకుంటూ, మీరు మాట్లాడుతూ ఉండండి ఆంటీ, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటుంది. మేము పెరట్లో ఉంటాము, నువ్వు కాఫీ అక్కడికి తీసుకురమ్మా అని అంటుంది మాలినీదేవి. అలాగే ఆంటీ అని దివ్య కిచెన్లోకి వెళ్తుంది. పెరట్లో వంశీకి ఎదురుగా ఉన్న మాలినీదేవి కొంచెం బాధతో మాట్లాడుతూ, దివ్యని దగ్గరకు తీసుకొని నీ ప్రేమను తనకు పంచుతున్నావు. ఇప్పుడు దివ్య స్థానంలో సోనీ ఉండి ఉంటే నా మనసు ఎంతో సంతోషించేది. అసలు సోనీలో లేనిదేంటి, దివ్యలో ఉన్నదేంటి? ఎందుకు సోనీని కాదని దివ్యని పెళ్లి చేసుకున్నావు అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తుంది. మీ బాధ, ఆవేశం నాకు అర్థమవుతుంది మేడం. లైఫ్లో పెళ్ళికి భార్యకి విలువ ఇవ్వనని చెప్పిన నేను ఇప్పుడు నా భార్యతో ఇంత అభిమానంగా ఉండటం చూసి భరించలేకపోతున్నారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. దివ్యని నేనేమి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మేమిద్దరం భార్యాభర్తలు అయ్యామంటే మా ఇద్దరి కుటుంబంలో అప్పుడున్న పరిస్థితులే కారణం. నాకు పెళ్లి కావట్లేదని బాధతో మా నాన్నగారి ఆరోగ్యం పాడవుతుంటే అది చూడలేక దివ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. దివ్య కూడా తన పుట్టింట్లో తన బరువు కాకూడదని వాళ్ళ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని తన లైఫ్ నాశనమైనా పర్వాలేదనుకొని తిరుగుబోతువాడైన నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అసలు దివ్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సందర్భంలో తన అంగీకారం చెప్పిందో తెలుసా? నేను హోటల్ రూమ్లో ఒక అమ్మాయితో గడుపుతున్నానని తెలిసి కూడా నేను వచ్చే వరకు 4 గంటల పాటు ఆ హోటల్లోనే వెయిట్ చేసి తర్వాత నన్ను మీట్ అయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్టుగా షరత్ పెట్టి మీ నిర్ణయాన్ని 2 రోజుల్లో చెప్పండి అని వెళ్ళిపోయింది. లైఫ్లో మారిపోతానని, కట్టుకున్న భార్యని ప్రాణంగా ప్రేమిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంతదాకా ఎందుకు, దివ్యని పెళ్లి చేసుకున్న చాలా రోజుల వరకు పాత వంశీలాగానే ఉన్నాను. దివ్య మీద కోపం తప్ప ఏమాత్రం అభిమానం ఉండేది కాదు. తను నాకు ఇచ్చిన మాట ప్రకారం నా ఫ్రీడమ్కి ఇప్పటి వరకు అడ్డు చెప్పలేదు. నేను కూడా తను నాకు పెట్టిన షరతుని గౌరవిస్తూ వస్తున్నాను. కానీ రోజులు గడిచే కొద్దీ దివ్య మీద అభిమానం కలిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు తనే నా ప్రాణమైంది. సోనీలో లేనిది దివ్యలో ఏముంది అన్నారు కదా. సోనీలో లేనిది దివ్యలో ఉన్నది ఓర్పు, సహనం. దివ్యలో ఉన్న ఆ ఓర్పు, సహనమే నేను మారటానికి ప్రేరేపించింది. కానీ సోనీ తన ప్రేమని కాదన్నానని కాస్తైన ఓర్పు, సహనంతో ఆలోచించకుండా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దివ్య పుట్టింటి వాళ్ళు దివ్య మీద కాస్తైన అభిమానం చూపకపోయినా ఆ కుటుంబ సుఖ సంతోషాల గురించి ఆలోచించి బతికి ఉండగానే తన జీవితాన్ని నరకం చేసుకుంది. కానీ సోనీ నిన్న కాక మొన్న పరిచయమైన నా మీద ప్రేమ అనే పేరు చెప్పి అది దక్కకపోయేసరికి తనే ప్రాణంగా బతుకుతున్న మీ గురించి కూడా కాస్తైనా ఆలోచించకుండా తనువు చాలించి తన దారిన తను చూసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సోనీకి దివ్యకి చాలా తేడా ఉంది. ఎందుకంటే సోనీ పెరిగిన జీవితం దివ్య పెరిగిన జీవితానికి పూర్తి వ్యతిరేకం. సోనీ నన్ను పెళ్లి చేసుకోవడానికి నా క్యారెక్టర్ని మార్చుకోమంది. కానీ దివ్య నా ఎంజాయ్మెంట్ లైఫ్కి అడ్డు రానని చెప్పి తన జీవితాంతం దాంపత్య సుఖం లేకుండా
పిల్లా జల్లా వదులుకొని మూడు బారిన బతుక్కి సిద్ధపడి నా జీవితంలోకి వచ్చింది. ఈ ఒక్క కారణం చాలు సోనీ మనస్తత్వం దివ్య మనస్తత్వంతో ఏమాత్రం సరితూగదని. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దివ్యని కాకుండా సోనీని పెళ్లి చేసుకునుంటే నేను ఎప్పటికీ మారకుండా పాత వంశీలాగానే ఉండేవాణ్ణి. నన్ను అలా చూసి సోని తట్టుకోలేక జీవితాంతం బాధపడేది. మా ఇద్దరి జీవితాలు నరకప్రాయంగా ఉండేవి. అటువంటి జీవితం వద్దనే కదా నేను సోనీని పెళ్లి చేసుకున్నది. సోనీ నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్పాను. అనవసరంగా మన గొడవల్లో అమాయకురాలైన ఏ తప్పు చేయని నా భార్యని ఇబ్బంది పెట్టొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ వంశీ చేతులు జోడించి బాధగా చెప్తాడు. అదంతా విన్న మాలినీదేవి ఒక విషపు నవ్వు నవ్వి, ఇప్పుడు నువ్వు చెప్పింది విని నేను నా మనసు మార్చుకుని దివ్యని వదిలేయాలి అంతే కదా నువ్వు చెప్పేది అని అంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటాడు రిక్వెస్ట్గా. లుక్ వంశీ, దివ్య అమాయకురాలన్నావు. నా సోనీ కూడా అమాయకురాలే. తను అమాయకురాలు కాబట్టే గొప్ప గొప్ప సంబంధాలు తెచ్చినా కాదని నిన్ను కోరుకుంది. ఇప్పుడు నువ్వు చేతులెత్తి మొక్కినట్టే ఒకప్పుడు నేను నీకు చేతులెత్తి మొక్కాను. కానీ అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. ఇకపోతే దివ్య ఏ తప్పు చేయలేదన్నావు. దివ్య తప్పు చేసింది. అదేంటో తెలుసా? దివ్య నిన్ను పెళ్లి చేసుకోవడం తను చేసిన పెద్ద తప్పు. దివ్య నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే అసలు తనెవరో నేనెవరో. కానీ దివ్య నిన్ను పెళ్లి చేసుకొని నా చేతిలో చావబోతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేవి నా మనసుని మార్చలే వంశీకృష్ణ. త్వరలోనే దివ్య చావు చూడబోతున్నావు. దానికోసం ఎదురు చూస్తూ ఉండు అని అంటుండగా దివ్య చివరి మాటను వింటూ కాఫీ కప్పులతో అక్కడికి వచ్చి దేనికోసం ఎదురు చూడమంటున్నారు అని అడుగుతుంది. మాలినీదేవి కాఫీ కప్ అందుకొని వంశీ వైపు చూస్తూ త్వరలో వంశీ లైఫ్లో బాగా గుర్తుండిపోయే ఒక రోజు రాబోతుంది. దానికోసం ఎదురు చూస్తుండమని చెప్తున్నానమ్మా అని అంటుంది. ఆ మాటలకు దివ్య ఆసక్తి చూపిస్తూ అంతగా గుర్తుండిపోయే రోజా? అంటే ఆ రోజు ఏం జరగబోతుంది అని అడుగుతుంది. మాలినీదేవి ఏదో చెప్పబోతుంటే వంశీ అడ్డపడుతూ అదే దివ్య, మొన్న నేను ఒక విషయం గురించి చెప్పాను కదా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మన కంపెనీతో టైఅప్ అవుతున్నారని, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాము అని అంటాడు. ఆ మాటలకు మాలినీదేవి వంశీ వైపు చూసి విషపు నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వులో ఉన్న అర్థం తెలిసి వంశీకి కోపం వస్తుంటుంది. మీరు కూడా కాఫీ తీసుకోండి అని దివ్య వంశీకి కాఫీ ఇవ్వబోతుంటే దివ్యని ఆమె నుండి ఎలా కాపాడుకోవాలనే కంగారుతో దివ్య మొహాన్ని ఆత్మీయ బాధతో చూస్తూ కాఫీ కప్ అందుకుంటాడు వంశీ. వంశీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్న మాలినీదేవి ఈగో కాస్త సాటిస్ఫై చెందుతుంటుంది. సాయంత్రానికి వంశీ రఘు సుజాతతో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ముగ్గురు మానస కోసం ఎదురు చూస్తుంటారు. ఈలోపు మానస అక్కడికి వస్తుంది. రా మానస, నీకోసమే చూస్తున్నాము. మాలినీదేవి గారిని కలిశావా, మాట్లాడావా, తన మనసు ఏమైనా మారిందా అని అడుగుతాడు రఘు ఆరాటపడుతూ. మాలినీదేవిది మారే మనసు కాదని అర్థం చేసుకున్న వంశీ మానసని చూసినా మామూలుగానే ఉంటాడు. మానస బాధగా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటూ నేను ఎంత చెప్పినా ఆ మాలినీదేవి మేడం వినడం లేదు. వంశీ దివ్యతో సంతోషంగా ఉండటం చూసి భరించలేకపోతుంది. వంశీ మీద మండిపడుతూ వంశీకి దివ్యని దూరం చేయాలని కసితో ఉంది అని వంశీ వైపు బాధగా చూస్తూ దివ్యని ప్రాణాలతో కాపాడుకోవడం ఇక నీ చేతుల్లోనే ఉంది వంశీ. దివ్యని అసలు బయటకు రానివ్వకు అని అంటుంది. మానస మాటలకు రఘు బాధపడుతూ అలా దివ్యని ఎన్ని రోజులని ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూస్తాడు. పైగా ఆ మాలినీదేవి సరాసరి దివ్య ఇంటికి వస్తుంది. ఆమె దివ్యకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం తెస్తుందో తెలియడం లేదు అంటాడు. రఘు మాటలు విన్న వంశీ ఇంకా కంగారు పడుతూ ఇంట్లో దివ్య ఒంటరిగా ఉందని గుర్తు తెచ్చుకొని సోఫాలో నుంచి లేచి దివ్యని ఒంటరిగా వదిలేసి వచ్చాను, ఇక నేను వెళ్ళాలి అని అంటుండగా వంశీకి వాళ్ళమ్మ ప్రసన్నమ్మ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మ అంటాడు. ఈసారైనా దీపావళికి దివ్యని తీసుకుని ఊరు వస్తున్నావా, లేకపోతే ఎప్పట్లాగానే బిజినెస్ పనులున్నాయి రాలేకపోతున్నానంటావా అని అడుగుతుంది ప్రసన్నమ్మ గారు. వెంటనే వంశీకి బుర్రలో ఆలోచన తట్టి అమ్మా, దివ్యని తీసుకుని రేపే ఊరికి బయలుదేరి వస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఆ మాటకి రఘు సుజాత మానస ఆశ్చర్యంగా వంశీ వైపు చూస్తుంటే
ఇక్కడ ప్రసన్నాంబ గారు కూడా ఆశ్చర్యపోతూ, ఏమిట్రా నన్ను ఆట పట్టిస్తున్నావా? ఎప్పుడు ఊరికి రమ్మంటే ఇంట్రెస్ట్ చూపని వాడివి ఈరోజు చెప్పగానే దివ్యని తీసుకుని వస్తానంటున్నావేంటి? ఇది నమ్మదగ్గ విషయమేనా అని అడుగుతుంది. వంశీ కాస్త సంతోషపడుతూ, నిజంగానే వస్తున్నానమ్మా, రేపే దివ్యని తీసుకుని బయలుదేరతాను అని అంటాడు. ప్రసన్నాంబ సంతోషపడుతూ, మీరు వస్తున్నారంటే మాకేమి ఇబ్బందిరా, నేను మీ నాన్న మీకోసం ఎదురు చూస్తుంటాం, ఇద్దరు బయలుదేరి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వంశీ కూడా ఫోన్ పెట్టేసి వాళ్ళని చూస్తూ, దివ్యని ఆ మాలిని దేవి నుండి కాపాడుకోవడానికి ఇప్పుడు ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు. దివ్యని ఊరు తీసుకువెళ్ళి అమ్మా నాన్నల దగ్గర వదిలిపెట్టి వస్తాను అంటాడు. ఇదేదో బాగానే ఉంది, కానీ దివ్యని చూడకుండా నువ్వు ఎన్ని రోజులు ఉండగలుగుతావు? అసలు దివ్య నిన్ను చూడకుండా బతకగలుగుతుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు రఘు. వంశీ బాధపడుతూ, దివ్యని కాపాడుకోవాలంటే మాకు ఈ ఎడబాటు తప్పదు, కానీ ఇప్పుడే దివ్యతో తనని అక్కడ ఉంచబోతున్న విషయం చెప్పను. ముందు దివ్యకి అక్కడ ఉండటం అలవాటు చేసి నిదానంగా తనకి నచ్చచెప్పి అక్కడ ఉంచి వస్తాను అంటాడు. దివ్యని కాపాడుకోవడానికి ఇక అంతకన్నా వేరే దారి లేక రఘు, మానస, సుజాత కూడా సైలెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ ఇచ్చి కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.